హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్. భయ ఏం లేదు, సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది, పిల్లలందరికీ అయితే హాలిడేస్ ఇచ్చినారు. సో మా పిల్లలు అయితే సంక్రాంతి స్పెషల్ అనగానే జనానికి ఏం గుర్తొచ్చిందంటే కైట్. పిల్లలకి కూడా ఏం కావాలంటే వాళ్ళు సంక్రాంతి వస్తానంటే సార్ వాళ్ళు కైట్ 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 అని సతాయిస్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్లయితే మా పిల్ల బ్యాచ్ రెడీగా ఉంటారు ఇక్కడ. సో వాళ్ళ కైట్స్ కావాలంట. సో ఏరా కైట్స్ కావాలన్నా? సో ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే భయ కైట్స్ చాలా షాప్స్ లో అయితే దొరుకుతుంది. బట్ ఏంటంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్ గా యాడ్ దొరుకుతాయి మదనపల్లిలో, అది చూసుకోవాలా. సో మనకు దేవులం దీంట్లో పెద్ద టెంపుల్ ఏదైతే ఉందో దాని ముందర రతన్ పేపర్ మార్ట్ అని ఉంటుంది. వాడి దగ్గర స్టేషనరీతో పాటు కైట్స్ కూడా దొరుకుతాయి, నేను చూసినాను అనమాట ఇంతకుముందు. సో ఇప్పుడు మనం ఒక్కసారి అయితే అక్కడ పోయేసి అక్కడ కైట్స్ ఏమేమి ఉన్నాయి, సో అక్కడ తీసుకున్నామా వద్దా అనేది అక్కడ పోయి డిసైడ్ చేసుకున్నాం. ఓకే, లెట్స్ గో టు దేవలం వీధి. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము, దేవలం వీధికి అయితే పోతున్నాము. దేవలం వీధిలో ఒక షాప్ లో మనం కైట్స్ అయితే ఈరోజు పర్చేస్ చేస్తాము. జస్ట్ 2 కైట్సే, బట్ అక్కడైతే చాలా ఉన్నాయి వెరైటీలు. మన పిల్లనాయన్లు ఏది కావాలంటే అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది ఇది చాలా ఫేమస్ గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజ్, చాలా పెద్దది భయ. ఇది ఆల్మోస్ట్ అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ముందర వరకు ఉంది. ఇది గర్ల్స్ కాలేజ్. అట్ ద సేమ్ టైం దాని పక్కనే ఆనుకొని ఉంది కదా గేట్, ఇది ఉమెన్స్ కాలేజ్. అంటే ఇది డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల. సో ఈ రోడ్ ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుందో, సంత గేటు ఇది డెవలప్మెంట్ అయితే చూడాలని చాలా ఆశగా ఉంది. ఎందుకంటే రోడ్ చూసారా, ఒక బస్సు పోతే మళ్ళీ ఈ పక్క ఆ పక్క వేరే ఏ బండి పోయేదానికి ఆస్కారమే లేదు ఇక్కడ సంత గేట్ లో. అంత హెవీగా ఇక్కడ మనకు ఉంది ట్రాఫిక్. దిస్ ఈజ్ మై ఫేమస్ అన్నా క్యాంటీన్. ఎంతో మంది పేదలు కడుపు నింపే అన్నా క్యాంటీన్. సో భయ్య మనము బెంగళూరు బస్ స్టాండ్ లో పెట్రోల్ బంక్ అయితే ఒకటి ఉంది కదా. సో మనం పెట్రోల్ అయితే కొంచెం కొట్టుకున్నాం భయ్య, ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ అయితే చాలా తక్కువగా ఉంది మనకు. ఫేమస్ తాజ్ భయ్య, బెంగళూరు బస్ స్టాండ్ అంటే మర్చిపోయాను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. హోటల్స్, తాజ్ హోటల్స్ 3 తాజ్లు ఉన్నాయి భయ్య ఇక్కడ. ఫేమస్ బిర్యానీ కావాలంటే కంపల్సరీ బెంగళూరు బస్ స్టాండ్కి రావాల్సిందే. ఇక్కడ చూసినట్లయితే తాజ్ హోటల్ ఆ పక్క లాస్ట్ లో కూడా ఒక తాజ్ హోటల్ ఉంది. 3 తాజ్ ఉండే, దాంట్లో ఓల్డ్ తాజ్ ఒకటి, న్యూ తాజ్ ఒకటి ఉంది. ఐ ప్రిఫర్ ఓన్లీ న్యూ తాజ్. ఐ ప్రిఫర్ ఖాన్స్ తాజ్. ఎందుకంటే చికెన్ లో వెరైటీలు చాలా ఉంటాయి, అంటే గ్రిల్ చికెన్ అంటే ఇట్లాంటివి ఉంటాయి వీళ్ళ దగ్గర. మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. ఏంటంటే చుట్టుపక్కల మనకు అన్ని ఈ చిన్న అంగడిలు ఉంటాయి కదా, కిరాణా స్టోర్స్ ఆర్ జనరల్ స్టోర్స్ ప్రతి ఊర్లోనే ఎన్నో ఉంటాయి, కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. వాళ్ళందరికీ హోల్సేల్లో సరుకు ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే మదనపల్లిలో అప్పారావు తోట, అప్పారావు స్ట్రీట్ ఆర్ అప్పారావు తోట అంటారు. చూసినారా, రోడ్డు చూపిద్దామంటే ముందర అన్ని ఆటోలే, 1 2 3 4 5 ఆటోలు ఉన్నాయి వీటి నుంచి ఇటుకే. సో ఇది అప్పారావు తోట. ఇక్కడ వచ్చేసి మనకు చిప్స్ కానీ ఏది ప్రతి ఒక్క జనరల్ స్టోర్లు కావాల్సిన ప్రతి ఒక్క సామాను ఇక్కడికే, లారీలన్నీ లోడ్ ఇక్కడికే దిగుతాయి నైట్ టైమ్స్ బెంగళూరు నుంచి ఆ పక్క నుంచి. సో హోల్సేల్ అయితే అన్ని షాపుల వాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకొని పోతారు. ఇక్కడ చూస్తున్నారా చిప్స్ ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి, చిప్స్ ప్యాకెట్లు మీరు చూసినారా. ప్లాస్టిక్ పేపర్స్, ప్లేట్స్, గ్లాసులు, మామూలుగా టీ తాగుతాం కదా ప్లాస్టిక్ గ్లాసులు, అవన్నీ ఇటు నుంచే. అయ్యో బెస్ట్ చూసారు భయ, మనకు 1 కిలోమీటర్ కూడా లేదు భయ. 1 కిలోమీటర్ వచ్చేదానికి ఇంతసేపు పట్టింది భయ్య. టెంపుల్, దిస్ ఈజ్ ఫేమస్ టెంపుల్, చాలా పెద్ద టెంపుల్. ఐ థింక్ వెంకటేశ్వర టెంపుల్ ఏమో అనుకుంటున్నాను. ఇది చూసుకున్నారు అయ్యో, పతంగులు ఎన్ని ఉంటాయో ఏందో కథ. దాని కథ వేరేగా ఉంది. మా పిల్లలు పతంగులు చూసి పిచ్చోళ్ళు అయిపోయి బట్టలు చింపుకుంటున్నారు. अरे भाई सेट कौन सा होना को दे दाल सेट दो. अच्छा है, तो देख को ले ले वहाँ जाकर बाद में वो अच्छा नहीं बोलना नहीं. ओके हाँ, मंजा इधर है. ठीक है, दे दाल सेट मंजा सेट 1 मंजा सेट. ओके बाउंड यार. स्ट्रांग ही कट जाता है कैसा है देखा. स्ट्रांग है. ओ మామూలుగా అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి. మన సెట్ అయితే మనకు ఒక 20 రూపాయలు 30 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చినాడు. సో అది భయ్యా. సో ఎత్తుకోండి ఇంకా పదామా, ఇంకేమయ్యా ఇంకా దాన్ని కట్టాలా చేయాలా చాలా ఉంది కథ.
ఏ మన పిల్లనాయనలు అప్పుడే స్టార్ట్ చేసేసినారు. రే యాడ్రా వేర్ ఇట్ ఈస్ వీడు వీడు కాబాబు. ఓ మై గాడ్, దట్ వాస్ రియల్లీ ఆసమ్ మ్యాన్. వా క్విక్ ఉడుతుంది. వా 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 అమేజింగ్. ఓ మై గాడ్. పిల్లనాయలు చూసేదానికి ఇంత ఉన్నాడు. ఎంత పైకి లేపినాడు తీరా చూద్దాం. ఎంత పైకి లేపినావు అమ్మ. అది ఆర్రా కనిపిస్తుంది. పిల్లనాయలు ఇద్దరు ఏం వదిలినారా. అది భయ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో నా తరపున మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకేనా బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.